అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. ఇస్తారట డిజిటల్ కార్డులు, అరగనే అరగయట చెప్పులు. బయటి దేశాలు తిరుగుతున్నారు మంత్రులు, పట్టి లేదా జనాల బాధలు. ఢిల్లీకి పోయిరు గురు శిష్యులు, కలుస్తారో కలవరో చెప్తలేరు. పెరిగినాయి బస్సు ఛార్జీలు, మొత్తుకుంటున్న జనాలు. ముంగటవాడని ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు చేసేటట్టే ఉన్నారు గంగపాలు. ఇప్పటి సంది మీ చెప్పులు జల్దిన అరగాయి. ఒక్క జత కొంటే ఏం తక్కువ 2 ఏళ్ళు దొరగొచ్చు. కొత్త చెప్పులు కొనే ఖర్చు సుతం తగ్గుతుంది. ఏం కావాలన్నా ఇంటికే నడుచుకుంటూ వస్తాయి. చెప్పులు ఎందుకు అరగాయని ఆలోచన చేస్తున్నారా? ఈ వార్త చూస్తే సమాధానం తెలుస్తుంది. జనాలకు మంచి రోజులు వచ్చినాయుల్లా, ఇక ఏ ఫికర్ లేదనుకో రాదురి. అసలు సర్కార్ ఆఫీసుల కాడికి పోయే పని తప్పిందనుకోండి. ఇక పురుసత్గా ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చున్న కాడికే సర్కారు పథకాలన్నీ నడుచుకుంటా ఉరుక్కుంటా వస్తాయట. అట్లట్లా ఏమన్నా మాయలు మంత్రాలు చేసిరా, లేక అబ్రకదబ్ర లేక మంత్రం చదివిర్రా అని అనుకుంటున్నారా? అవేవి కాదుల్లా, మన సీఎం రేవంత్ సారు డిజిటల్ కార్డ్ అని ఒకటి తెస్తున్నాడు కదా. దాంతోని గరీబోని కష్టాలన్నీ తీరినట్టేనట పోరి. ఇంతకు ముందుకు సర్కార్ ఆఫీసులలో ఏదన్నా పని పడితే చెప్పులు అరిగేటట్టు తిరిగేటోళ్ళు గరీబోళ్ళు. ఇప్పటి సంధి ఆ తిప్పలే ఉండే అంటున్నారు రేవంత్ సారు. 1 స్టేట్ 1 కార్డు పేరుతోటి ఈ పథకాన్ని అమలు చేస్తారట. అయితే ఇంట్లో ఒక మల్క పెట్టిర్రు. అదేంటంటే రేషన్ కార్డుకు దిగినట్టే ఇంట్లో ఉన్నోళ్ళందరూ ఒక తాన గురువు పోట్వ దిగాలన్నట. ఆ పోట్వలో ఉన్నోళ్ళకే సర్కారు పథకాలు వస్తాయట. పొట్టకూడికి ఉన్నూరు ఇడిచిపెట్టి వేరే వేరే ఊర్లల్లా వేరే జాగల్లో బతుకుతున్నారు చాలా మంది. ఇప్పుడు ఈ డిజిటల్ కార్డు కోసం గురువు పోట్వ దిగాలంటే మళ్ళా సొంతూళ్ళకు ఊరికి రావాల్సిందే. లేని పోని పని ముంగటేసుకుంటాడు పోరి రేవంత్ సారు. అవును గాని అప్పట్లో రేషన్ కార్డు లేనోళ్ళందరికీ కార్డు ఇస్తాం, అప్లై చేసుకోరి అని ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్నారు. పాపం చాలా మంది జనాలు రేషన్ కార్డు లేనోళ్ళు ప్రజాపాలనల దరఖాస్తులు పెట్టుకున్నారు. దరఖాస్తులు పెట్టుకున్న 3 రోజులకే దరఖాస్తులన్నీ చెత్త కుప్పలల్లా పాత పుస్తకాలు కొనేటోళ్ళ దగ్గర దర్శనం ఇచ్చినాయి. అప్పుడు దరఖాస్తు పెట్టుకున్నోళ్లకు ఇంకా రేషన్ కార్డులే ఇయ్యలేదు. ఇప్పుడు మళ్ళా కొత్తగా దరఖాస్తులు డిజిటల్ కార్డులనే దుకాణం ముంగటేసుకున్నాడు సారు. సర్కారు ఇచ్చే ప్రతి సంక్షేమానికి ఈ డిజిటల్ కార్డు గ్యారంటీ ఇస్తది అంటున్న రేవంత్ సార్కు ఇది సుతం మీ 6 గ్యారంటీల లెక్కనేనా అని అడుగుతున్నారు. నేను అమెరికా పోతా, నువ్వు దుబాయ్ పో. నువ్వు వచ్చినాక ఇంకొక ఆయన ఇంగ్లాండ్ పోతాడు. అటెనక ఏంది దేశాలు వంచుతున్నది శృతి అని అనుకుంటున్నారా? అయ్యో, నేనెందుకు వంచుతా దేశాలు? మన మంత్రులే వంచుకుంటున్నారు. నువ్వు ఆ దేశం, నేను ఈ దేశం అని. పుక్కటిగా వస్తే పినాయిలైనా తాగుతామన్నాడట వెనకటికి ఒక ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రుల తరిక కూడా అట్లనే ఉంది పోరి. ఒకరు పోయి రాగానే ఇంకొకరు బయట దేశాల బాట పడుతున్నారు. ఓట్లప్పుడేమో మీకే ఆపదొచ్చినా మేమొస్తాం, మీకోసమే మేం పనిచేస్తాం, ప్రజల కోసమే నిలబడతాం, అస్సలు కూసోని కూడా కూసోమని అన్నట్టు లావు లావు డైలాగులు ఇరిసిర్రు. ఇప్పుడేమో జనాలను ఇరిసిపెట్టి విమానాలెక్కి బయట దేశాలు తిరుగుతున్నారు. మొన్నటిదాకా బట్టి సారు అమెరికా, జపాన్ దేశాల పొంట తిరిగిండు. ఆడ ఎట్టెట్లా అభివృద్ధి చేస్తుర్రు, ఏమేం ప్రాజెక్టులు ఉన్నాయని తెలుసుకోనికే పోతున్నా అని ట్విట్టర్ లా వరుసగా ఫోటోలు పెట్టిండు. వారం 10 రోజులు అటటే ఉన్నాడు. నిన్నగాక మొన్న హైదరాబాద్ కి వచ్చిండు. బట్టి సారు ఇట్లొచ్చిండో లేదో. ఇక నా వంతు అన్నట్టు ఇంకో మంత్రి జూపల్లి సారు విమానం ఎక్కి దుబాయ్ చేరబోయిండు. మొన్న వరదలొచ్చి ఇండ్లు కూలిపోయి ఇంట్లో సామాన్లు కొట్టుకపోయి జనాలు చాలా
ఇబ్బందులు పడ్డరు. అప్పుడు ఒక్కరు సుతం జనాలను పలకరియలే. ఇంకో దిక్కు హైడ్రా అని మూసి అని జనాల ఇండ్లు బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు. గొడగొడ గోసపోయి ఏడుస్తున్న జనాలను మందలిచ్చినోళ్ళు కూడా కాదు ఈ మంత్రులు. మాకు ఓట్లేస్తే మీకు మస్తు పనులు చేసి పెడతామని 420 హామీలు ఇచ్చిర్రు, 6 గ్యారంటీలు ఇచ్చిర్రు, రైతు భరోసా ఇస్తామని పొడుగు పొడుగు మాటలు మాట్లాడిర్రు. వీటిని నెరవేర్చనీక తీర్చలేదు గాని విమానం ఎక్కి ఈ దేశం పోనీకనైతే మస్తు టైం ఉంటున్నట్టుంది మంత్రులకు అంటున్నారు జనాలు. అలా జేబులకెళ్ళి పెట్టేదుందా, అలా పైసలు ఓడిసేదుందా, అంతా సర్కారు లెక్కలనే నాయే, జనాల సొమ్మే నాయతి అనుకుంటున్నారా ఏంది అని ప్రశ్నిస్తున్నారు. అత్తగారింటికి పోయినంత మాత్రాన తల్లిగారింటి మీద ప్రేమ చచ్చిపోతుందా? అత్తమామ మంచిగా చూసుకున్నంత మాత్రాన తల్లిదండ్రులను మర్చిపోతామా? అట్లెట్లా మర్చిపోతాం, అంతే కదా, ఇది కూడా అంతే. ఢిల్లీ పెద్దలు అర్జెంట్ గా రావాలని పిలవంగానే నిన్న పొద్దుగాల రేవంత్ సారు ఢిల్లీకి పోయింది కదా. కాంగ్రెస్ పెద్ద మనుషులను కలిసే పని అయిపోయినాక ఇవాళ వరద సాయం అడగనికే మోడీ సారు అమిత్ షా సార్ ను కలిసి తెలంగాణకు పైసలు ఇవ్వమని అడిగిండు. ఇట్లకెళ్లి సీఎం రేవంత్ సారు ఢిల్లీకి పోతే అట్లకెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రాలు సారు కూడా ఢిల్లీకి చేరబోయిండు. విభజన అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. వీటి గురించి మాట్లాడేటందుకు చంద్రాలు సారు కూడా మోడీ సారును కలిసిండు. గంట సేపు సారు తోటి మస్తు ముచ్చట్లు మాట్లాడిండు. అప్పట్లో రేవంత్ సారు కుర్చీలో కూసోంగలే గురువు చంద్రాలు సారును పిలిచిండు కదా, విభజన అంశాలు మాట్లాడుకుందాం రాది అని. సారు హైదరాబాద్ కు వస్తే పట్నం అంతా పచ్చగా చేసి మరి చంద్రాలు సారుకు వెల్కమ్ చెప్పిర్రు. అప్పుడు కూసోని ఏం మాట్లాడిర్రు ఏం కదా అన్నది అటు చంద్రాలు సారు బయట పెట్టలేదు, ఇటు రేవంత్ సారు బయట పెట్టలేదు. ఒక కమిటీ సుతం వేసిర్రు. మరి ఆ కమిటీ ముచ్చట ఏం దాకొచ్చిందో, అప్పుడు మాట్లాడుకున్నది ఏం దాకొచ్చిందో తెలియదు. కానీ ఇవాళ మళ్ళా ఢిల్లీలో మోడీ సారును కలిసి పెండింగ్ లో పెట్టిన విభజన ముచ్చట్లు జల్దీ పొతం పెట్టుర్రి అని అడిగిండు చంద్రాలు సారు. అయితే గురు శిష్యులు ఇద్దరు ఢిల్లీలోనే ఉన్నారు. మోడీ సారును కలిసే పని సుతం అయిపోయింది. మరి మంచి చెడ్డ మాట్లాడుకోనికే కలుస్తారు కావచ్చు అంటున్నారు జనాలు. ఎంతైనా అప్పట్లో ఒక పాటలేనాయే, గురువు బాటల నడిచి ముఖ్యమంత్రి అయిన శిష్యుడాయే. కలవకుంటే ఎట్లుంటారు తీన్రి. కాకపోతే కలిసినట్టు ఎవ్వలకు తెలవనియరు కావచ్చు. ఒకవేళ బయటపడ్డా మేమేం మాట్లాడుకోలే అంతా ఊతదే, అట్లా మర్యాద కలిసినాం అంతే అని చెప్తారు గాని లోబడి ముచ్చటేందో బయటనైతే పెట్టరు అంటున్నారు జనాలు. సందు చూసి సంపుడ వంజం దొరికించుకున్నాడు అంటే గిట్లనే ఉంటది కావచ్చు. ముందుగాల ఫ్రీ ఫ్రీ అని చెప్పి అలవాటు చేసిర్రు. ఇప్పుడు మొదటికెళ్ళి పైసలు పెట్టిన వాళ్ళకు ఇంకింత రేట్లు పెంచిర్రు. దొరికినప్పుడే బరకాలి అనే మాటను షేయి పార్టీ సర్కారు మస్తు పాటిస్తున్నదుల్లా. ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం ఆ పథకం ఈ పథకం అని మస్తు ముచ్చట్లు చెప్పిర్రు. ఉచిత బస్సు ఒక్కటి పెట్టి తతిమ హామీలని భద్రంగా అట్క మీద పెట్టినట్టున్నారు. ఆ ఉచిత బస్సు తెచ్చిన కాంచెల్లి బస్సులల్లా సీట్ల కాడ ఆడోళ్లకు లేని పంచాదులు పెట్టినట్టయింది. ఆడోళ్లకు బస్సు ఫ్రీ, మొగోళ్లకే టికెట్. అయితే ఆడోళ్లకు ఫ్రీ ఇచ్చుడుతోని ఆర్టీసీ మీద భారం బాగానే పడ్డది. దాన్ని ఎట్లెట్లా పూడ్చుకోవాలి అని కొత్త ఉపాయం చేసింది రేవంత్ సర్కారు. సప్పుడు చేయకుండా పండుగ ముంగట సందులో సందని బస్సు టికెట్ల రేట్లు పెంచింది. మొన్నటిదాకా 150 రూపాయలున్న టికెట్ ఇప్పుడు 200కి అయింది. అంటే ఒక్క టికెట్ మీద దగ్గర 50 రూపాయల దాకా పెంచిర్రు. ఇప్పుడు జనాలందరూ ఊర్లకు పోతున్నారు. పండుగ సెలవులున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇక మళ్ళా దొరకరని పండుగ సందు చూసి టికెట్ల రేట్లు పెంచిర్రు. ఇదిట్లుంటే ఉచిత బస్సు ఎట్లెట్లుందని షేయిపాటి ఎమ్మెల్యే చిన్న కోమరెడ్డి సారు ఆర్టీసీ బస్సు ఎక్కిండు. బస్సులో పోతున్న వాళ్ళను ఎట్లున్నదమ్మా ఫ్రీ బస్సు పెట్టినాక అని అడిగిండు. ఇక చూసుకో, ఇప్పటికే కాక మీదున్న జనాలు చిన్న కోమరెడ్డి సారును ఓ ఇడ్స అరుచుకున్నారు. ఇగో చూడురు మీరే. చెప్పాలి బదనాం ఫ్రీ టికెట్ చాలా సంతోషంగా ఉండాలి లేదా మరి.
ముప్పై నుంచి 3 ఎంత టికెట్ అంత ముందు 20 రూపాయలు ముందు కొట్టుకున్నా కూడా 40 రూపాయలు రోజు పోతాం మాకు ఏ పని ఇంట్లో ఒకసారి పోతే 4 ఏ పని లేదు మాకు నెల కూడా పిల్లగానికి పోతున్నాం మాకు ఏ పని ఏడాది అంతకుముందు ఫ్రీ పెట్టక ముందుకు సీట్లు దొరికేదా? చూసిరు కదా, జనాలు అడుగుతుంటే సారుకు ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. గొంతుల కాకరకాయ రసం పోసినట్టే అయినట్టుంది. ఏం ఫ్రీ బస్సులో ఏమో సారు, టికెట్ తీసుకున్నోళ్ళేమో నిలబడుతున్నారు, ఉత్తర పోయేటోళ్ళేమో మంచిగా సీట్లలో కూర్చుంటున్నారు. పాపం మొగోళ్ళు ఏం పాపం చేసిరు అంటున్నారు జనాలు. ఆడోళ్ళకు టికెట్ లేదు కదా, ఆ పైసలు మిగులుతున్నాయి కదా అన్న కోమటిరెడ్డి సారుకు పంచుల మీద పంచులు ఇడిసిర్రు అమ్మలక్కలు. పైసలు మిగులుడేంది సారు, మాకేం పని పాట లేక బస్సులు ఎక్కుతున్నామా ఏంది? ఏదైనా పనుండి బస్సు ఎక్కితే మస్తు మంది ఉంటున్నారు బస్సులల్లా. ఫ్రీ అనేసరికి అందరూ బస్సులల్లనే పోతున్నారు. అప్పట్లో గింతగనం మంది ఉండేటోళ్ళు కాదు. బస్సు ఎక్కాలంటేనే భయం అవుతున్నది అంటున్నారు. అటు చూస్తే టికెట్లు తీసుకునే మొగోళ్లకు ఇంకింత రేట్లు పెంచి బస్సు ఎక్కుదామంటే భయపడేటట్టు చేసిర్రు. ఇటేమో ఫ్రీ బస్సుల సీట్ల కోసం కొట్లాడుతుంటే బస్ ఎక్కాలంటేనే భయపడేటట్టు చేసిరు కదనుల్లా ఈ చేయి పాటోళ్ళు అంటున్నారు జనం. ఏదన్నా పని మొదలు పెట్టేది ఉంటే ముందుగాల ఎట్ట చేయాలో తెలుసుకోవాలి. ఎవరన్నా ఇప్పటికే చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళను అడగాలి. అట్లా కాదని మొండిగా ముంగడికి పోతే చేతులు కాలుతాయి, కాళ్ళు దిగబడతాయి. ఇప్పుడు అదే అవుతున్నది. ఈ వార్త చూస్తే మీకే అర్థమైతది. 3 అడుగులు ముంగటికి 4 అడుగులు వెనకకు అన్నట్టే నడుస్తున్నది పోరి రాష్ట్రంలో షేయి పార్టీ సర్కారు. కుర్చీలో కూర్చున్న కాంచెల్లి ఒక్క పని సుతం చక్కగా చేస్తలేరు. ఓ ప్లానింగ్ లేదు, ఓ అనుభవం లేదు. అర్థం పర్థం లేని పనులని ముంగటేసుకొని జనాలను పరేషాన్ చేసుడు తప్ప అంటున్నారు బుద్ధిజీవులు. ఇప్పటిదాకా దేశంలో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు ఏవి ముంగట పడలేదు. సీఎం రేవంత్ సారేమో హైదరాబాద్ లో మూసి ప్రాజెక్టు మొదలు పెట్టిండు. మూసి ఒడ్డుకున్న ఇండ్లన్నీ కూలగొట్టి జనాలకు ఎన్నడు లేని బాధలు తెచ్చిపెట్టిండు. రూపాయి కూడేసి కట్టుకున్న ఇండ్లు కూలగొడుతుంటే పాపం ఏం చేయలేక కండ్ల నీళ్లు పెట్టుకున్నారు బీదోళ్ళు. ఈ ముచ్చట ఇట్లుంటే అసలు దేశంలో ఇప్పటిదాకా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు అన్ని తూస్తే అయినాయి. దేశంలోనే కాదు అసలు ఈ ప్రపంచంలోనే గా పని ముంగట పడలేదు. అప్పట్లో గంగా నదిని బాగు చేసేందుకు 1986లో గంగా యాక్షన్ ప్లాన్ అని ఒక ప్రాజెక్టు పెట్టిర్రు. దానికి 7,000 కోట్ల బడ్జెట్ ఇచ్చిర్రు. పైసలన్నీ పక్కదారి పట్టినాయి, ప్రాజెక్టు మాత్రం ముంగట పడలేదు. 2014లో మళ్ళొకసారి నమామి గంగే అని గంగా నదిలో ఉన్న మురికిని తీసేద్దామని 40,000 కోట్లు బడ్జెట్ పెట్టిర్రు. ఆ పైసలు కూడా గంగలోనే కలిసినాయి గాని గంగను శుద్ధి చేసే పని అయితే జరగలేదు. ఇట్లనే సబర్మతి నది, నర్మదా నది, ములాముఠా నదులు, ద్రవ్యావతి నది, విశ్వామిత్ర నది, బిలాల్పూర్ నది, చంబల్ నది, ఇట్లా మస్తు నదులను శుద్ధి చేద్దాం అనుకున్నారు. కానీ ఒక్కటి సుతం ముంగడబడలేదు. దేశం నిండా కోట్ల మంది జనాలాయే. ఎంత చేసినా ఎప్పటి శిప్ప ఏనుగులనే అన్నట్టు మళ్ళీ ఎప్పటి లెక్కనే అయితది. ఈ ముచ్చట కూడా తెలియక గౌరవ రేవంత్ సారు 1,50,000 కోట్లు మూసి ప్రాజెక్టుకు పెడుతున్నారు. అసలు ఇది ముంగడ పడుతుందా? ఇంతకు ముందుకు ఏడనన్న ఇసొంటిది చేసిరా అని ఏం అరుచుకోకుండా ఉత్తగానే మొండికి ముంగడికి పోయి అమాయక పేదోళ్ళ ఇండ్ల మీదికి పోయి బుల్డోజర్లు పంపి వాళ్ళ గోస ముట్టించుకున్నాడు. ఇప్పటికన్నా మంచి ఆలోచన చేసి ఆ ప్రాజెక్టు బంద్ పెడతాడేమో అనుకుంటే తొక్కుకుంటా పోతాం ఎక్కుకుంటా పోతాం అని ఏదేదో మాట్లాడుతున్నాడు. చూడబోతే 1,50,000 కోట్లు మూసి నదిలో పోసేటట్టే ఉన్నాడు అంటున్నారు జనాలు. ఓ రేవంత్ సారు, జర అప్పట్లో పేలైన ప్రాజెక్టుల ముచ్చట ఎవరినన్నా అడిగి ఓ పాటి తెలుసుకోరి. తెలుసుకోకుండా ముంగడ పడితే బోర్ల పడతామని సూచన చేస్తున్నారు మేధావులు. అన్ని దేవుళ్లకు పూలు పెట్టి దండం పెట్టుకుంటాం, పూజ చేస్తాం. కానీ పూలకే దండం పెట్టుకుంటా దేవుని లెక్క కొలిచే పండుగ ఏదైనా ఉన్నదంటే అది మన బతుకమ్మ.
తెలంగాణ ఆత్మగౌరవం. అందుకే అమెరికా మస్తు మర్యాద ఇచ్చింది బతుకమ్మకు. ఏం చేసిందో చూడుర్రి. బతుకమ్మ అంటే తెలంగాణ ఆత్మగౌరవం. అందుకే రాష్ట్రం ఏర్పడగానే సర్కారు బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ అని ప్రకటన చేసింది. పండుగకు ఆడబిడ్డలకు చీరలు పెట్టి బతుకమ్మ పండుగ గౌరవాన్ని ఇంకింత పెంచింది. మొన్నైన ఓట్లల్లా కారు పార్టీ ఓడిపోయి షేయి పార్టీ వచ్చింది. ఓట్లేసి గెలిపించినందుకు ఈసారి బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరలు గీరలు ఏమీ ఇయ్యలేదు. అసలు ఊర్లలో చెరువుల కాడ లైట్లు కూడా వేయలేదు. చీకట్లనే బతుకమ్మలు ఆడుకుంటున్నారు. అమ్మలక్కలు కూడా మార్పంటే గిట్లనే ఉంటది కావచ్చు అనుకుంటా బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారు. ఇదిట్లుంటే పెద్ద దేశం అమెరికాల బతుకమ్మ పండుగకు మస్తు ఇంతజార్ చేసింది. బతుకమ్మ పండుగ చేసుకునే 9 రోజులను తెలంగాణ హెరిటేజ్ వీక్ అని అధికారంగా ప్రకటించింది. అమెరికాల తెలంగాణలుండే కరోలినా, జార్జియా, వర్జీనియాలల్లా తెలంగాణ బతుకమ్మ పండుగ జోరుగా అవుతున్నది. సొంత రాష్ట్రంలోనేమో బతుకమ్మకు చిన్నతనం చేస్తే బయటి దేశంలో బతుకమ్మకు మస్తు గౌరవం ఇస్తున్నారు. విషయం ఉన్నోనికి దేని విలువ ఏందో తెలుస్తది. అందుకే అమెరికా దేశంలో బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తింపు చేసిర్రు. ఇవి ఐదు ముచ్చట్లు. ఇంక నీ జబర్దస్త్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. ఉంటాయిగా.